హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే దీంట్లో అయితే ఉంటాయి. సో మొత్తం 250 టెస్టులు అయితే దీని ద్వారా మీకు అందించడం జరుగుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్టులు అయితే ఉంటాయి. ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చూడండి. అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. సో నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అసెంబ్లీ వద్ద ఆందోళనలు, రాస్తారోకలు, అరెస్టుల పర్వం శుక్రవారం కూడా కొనసాగింది. సో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని, విద్యారంగ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారంటే ఇక్కడ చూడవచ్చు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సో మరోవైపు కాంగ్రెస్ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో నాయకులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. అసెంబ్లీ ముట్టడికి ఎన్ఎస్యుఐ యత్నం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారంటే ఇక్కడ చూడవచ్చు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్ మాట్లాడుతూ గ్రూప్ 2తో పాటు ఇతర పరీక్షలను ఒకేసారి నిర్వహిస్తూ నిరుద్యోగులను అన్ని పరీక్షలు రాయకుండా ప్రభుత్వం మోసగిస్తుందని ఆరోపించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సేమ్ మన ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి కూడా ఇక్కడ మరొక అప్డేట్ చూడవచ్చు వే2 న్యూస్లో. సో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయండి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. సో ఈ నెల 23 వరకు గురుకుల, సెప్టెంబర్ 1 నుంచి జూనియర్ లెక్చరర్స్ పరీక్షలు ఉన్నాయి. సో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరుగుతుంది. సో ఈ 3 పరీక్షలకు వేరు సిలబస్ కావడంతో ప్రిపేర్ కావడానికి అభ్యర్థులకు సమయం లేదు. సో 2 నెలల వాయిదా వేస్తే ప్రిపేర్ అవుతారని ఎమ్మెల్యే చెప్పగా, సో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి సబిత హామీ ఇచ్చినట్లు ఇక్కడ గ్రూప్ 2 వాయిదాకు సంబంధించిన అప్డేట్స్ అయితే మనం పలు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ గ్రూప్ 3కి ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. జనగామ జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఇది. సో గ్రూప్ 3 ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్ల కోసం మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సో ఫ్రీ కోచింగ్ ఇవ్వనట్టు జనగామ జిల్లా డిఎండబ్ల్యూఓ సయ్యద్ ఇస్మాయిల్ శుక్రవారం ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారు. సో జిల్లాలో ఉన్నటువంటి సుమారు 100 మందిని ఎంపిక చేసి 60 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సో ఆసక్తి గల క్యాండిడేట్లు తమ సర్టిఫికేట్లతో ఈ డిఎండబ్ల్యూఓ ఆఫీస్ రూమ్ నెంబర్ F25లో సో ఈ నెల 6 లోపు దానికి సంబంధించినటువంటి అందజేయాలని చెప్పేసి ఇక్కడ మనకు సూచించినట్లు ఒక అప్డేట్ జరగవచ్చు. సో జనగామ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కొత్త పోస్టులు 14,954 అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. వీఆర్ఏల సర్దుబాటుకు వివిధ శాఖల్లో మంజూరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు రాష్ట్రంలోని వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. సో వీఆర్ఏలను సర్దుబాటు చేసేందుకు నూతనంగా పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. సో అందులో భాగంగా మనకు వివిధ శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులు అయితే ప్రభుత్వం మంజూరు చేసింది. సో ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో రెవెన్యూ శాఖలో మనకు 2,451 జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా పురపాలక శాఖలో 1,266 వార్డ్ ఆఫీసర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 679 సబార్డినేట్ పోస్టులు అండ్ నీటిపారుదల శాఖలో 5,063 లష్కర్ హెల్పర్ పోస్టులు, అదేవిధంగా మిషన్ భగీరథలో 3,372 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టించిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు. అయితే విద్యా అర్హతలు, ఖాళీల ఆధారంగా వివిధ శాఖల్లో
20,555 మంది వీఆర్ఏలను అయితే సర్దుబాటు చేసే బాధ్యతను కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో వీఆర్ఏల సర్దుబాటుకు 14,954 పోస్టులు వివిధ శాఖలకు మంజూరు చేసినటువంటి ఆర్థిక శాఖ, 3,717 కొత్తవి, 11,237 సూపర్ న్యూమరీ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి చూడవచ్చు. సో వాటికి సంబంధించిన పోస్టులు ఏంటి, వాటి యొక్క పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనం నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. ఇక్కడ విషయం అయితే ఎస్ఐ, ఏఎస్ఐ క్వాలిఫైడ్ అభ్యర్థులను గందరగోళపరుస్తున్నటువంటి మెసేజ్లు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది నవ తెలంగాణ న్యూస్ పేపర్లో. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను వారికి వస్తున్నటువంటి కొన్ని మెసేజ్లు గందరగోళంలో పడిస్తున్నాయి. ఆ మెసేజ్లను చదివి విని అనేక మంది అభ్యర్థులు అయోమయానికి గురి అవుతున్నట్లు తెలుస్తున్నది. సో గత 2 రోజులుగా ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు క్వాలిఫై అయినటువంటి కొందరు అభ్యర్థులకు సో మనకు టీఎస్ఎల్పీఆర్బీ తరపున చెప్పబడుతూ కొందరికి మెసేజ్, మరికొందరికి ఈమెయిల్స్ వస్తున్నట్టు తెలిసింది. సో అందులో మీరు ఎస్ఐ లేదా ఏఎస్ఐ పోస్టులో దేనిని కోరుకుంటున్నారో అంగీకారం తెలుపుతూ అధికారిక వెబ్సైట్ మీకు కేటాయించినటువంటి స్థలంలో వివరాలు తెలపగలరు అంటూ ఆ మెసేజ్లో పేర్కొన్నట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఎందరూ పోస్టులకు ఎంపిక అయ్యారో పేర్కొంటూ కట్ ఆఫ్ మార్కులతో కూడినటువంటి మెరిట్ లిస్టు మాత్రం బోర్డు ప్రకటించలేదు. మరోపక్క జీవో నెంబర్ 46 రద్దు చేయాలంటూ మరికొందరు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రంలోగా బోర్డు నుంచి పంపబడినట్లుగా చెప్పబడుతున్నటువంటి ఈ మెసేజ్కు స్పందిస్తూ సదరు అభ్యర్థులు తమ సమ్మతిని తెలియజేయాలని గడువు కూడా విధించినట్టు తెలుస్తుంది. అయితే ఈ మెసేజ్ అందుకున్న వారిలో ఇందులో ఇంతవరకు నిజం ఉన్నదనేది నిర్ధారించుకోవడానికి చాలామంది అభ్యర్థులు గందరగోళానికి గురవుతుండగా ఇలాంటి మెసేజ్లు అందుకొని అనేక మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు తాము అంటే మెసేజ్ అందుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మేము సెలెక్ట్ కాలేదా అనే ఆందోళనకు గురి అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ మెసేజ్లో నిజమెంత అనేది కనుక్కోవడానికి మీడియా ప్రతినిధి చేసినటువంటి ప్రయత్నాలకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లభించలేదంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో చాలామందికి అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా ఈ మెసేజ్ వచ్చినట్లు నాకైతే దానికి పంపించినటువంటి ఆ మెసేజ్ అయితే పంపించడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు నిన్నటి వరకు కూడా డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో అదే అప్డేట్ ఇక్కడ మనకు ఇక్కడ ఒక న్యూస్ పేపర్ అయితే చూడవచ్చు. నిన్న కూడా దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 5-9 జీవోలకు సర్కార్ చట్టబద్ధత, మంత్రి సబితకు ఉపాధ్యాయ సంఘాల ధన్యవాదాలు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ విషయంలో మనకు టీచర్ల బదిలీలకు ఎదురవుతున్నటువంటి అడ్డంకులను అధిగమించడంలో ప్రభుత్వం ముందడుగు వేసింది. 5-9 జీవోలకు శుక్రవారం అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించింది. సో టీచర్ల బదిలీకి ఏడాది మొదట్లోనే పచ్చ జెండా ఊపినటువంటి ప్రభుత్వం మార్గదర్శకాలతో జనవరి 25న నెంబర్ 5 జీవోను అయితే జారీ చేసింది. కొన్ని సవరణలతో ఫిబ్రవరి 7న నంబర్ 9 జీవోను అయితే జారీ చేసింది. ఆ వెంటనే షెడ్యూల్ విడుదల చేసి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. దీంతో 79,000 మందికి పైగా టీచర్లు దరఖాస్తు సమర్పించారు. కానీ బదిలీల ప్రారంభం కావాల్సినటువంటి తరుణంలో కొందరు జీవో చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కేసు వేశారు. సో దీంతో 7 నెలల నుంచి బదిలీలు నిలిచిపోయాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సో కోర్టులో దీర్ఘకాలం పాటు వాదనలు వినిపించడం కంటే ఆ జీవోకు చట్టబద్ధత కల్పిస్తే సమస్య ఉండదని భావించింది. సో దీంతో హైకోర్టులో ఉన్నటువంటి స్టే వేకౌట్ అవుతుందని, సో బదిలీలకు మార్గం సుగమం అవుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో హైకోర్టు పచ్చ జెండా ఊపితే మళ్ళీ దరఖాస్తు స్వీకరించాలని యోచిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు టీచర్ల బదిలీలకు సంబంధించి లైన్ క్లియర్ అన్నట్టయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు ఒకే రోజు 2 పరీక్షలు అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 7న ఎల్ఎల్బి సెమిస్టర్ అండ్ గురుకుల పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వివిధ అకాడమిక్ అదేవిధంగా ఉద్యోగాల భర్తీ పరీక్ష నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి విధానాన్ని అవలంబించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ విషయం అయితే మనకు ఎల్ఎల్బి సెమిస్టర్ కావచ్చు, అదేవిధంగా గురుకుల ఉద్యోగాల భర్తీ పరీక్ష ఒకే రోజు ఎల్లుండి నిర్వహిస్తుండడంతో ఏ ఎగ్జామ్కు హాజరు కావాలనే విషయంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ వారం వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంటర్తో స్టెనోగ్రాఫర్ జాబ్స్ అంటూ మనకు ఎస్ఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనకు రీసెంట్గా బ్యాంక్ జాబ్స్ కూడా ఐబీపీఎస్ నుంచి మనకు బ్యాంక్ జాబ్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. వాటికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇంకా అవే కాకుండా మనకు పోస్టల్ శాఖలో పోస్టల్ జీడీఎస్ పోస్టులకు సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ మనం నిన్నటి ఎపిసోడ్లో అయితే దీనికి సంబంధించి అయితే చూడడం జరిగింది. ఇంకా అవే కాకుండా ఈ వారంలో వచ్చినట్టు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినట్టు ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ అదేవిధంగా మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ సో ఆధునిక భారతీయ చరిత్ర క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఉంది. వీటిని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక విషయం అయితే సురేఖ త్రయం స్వర్ణమయం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు.
సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. సో విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, అదేవిధంగా అదితి స్వామి అండ్ పర్నీత్ కౌర్ త్రయం. సో ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో రికార్డు నమోదు చేసింది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో దేశానికి తొలి స్వర్ణం అయితే అందించడం జరిగింది. అంటే మనకు సో ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో దేశానికి పసిడి అంటే బంగారు పథకం రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విభాగంలోనైనా దేశానికి ఇదే మొదటి పసిడి. సో శుక్రవారం కాంపౌండ్ మహిళల జట్టు విభాగం సో ఫైనల్లో రెండో సీడ్ భారత జట్టు 235-229 తేడాతో టాప్ సీడ్ మెక్సికోపై గెలిచింది. సో తమ కంటే బలమైనటువంటి జట్టులను ఓడిస్తూ దూసుకెళ్లినటువంటి అమ్మాయిలు సో తుది పోరులోను జోరు కొనసాగించారంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఆ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. సో ఇది ఎక్కడ జరిగింది, దీనికి సంబంధించి అంటే ఇది బెర్లిన్లో జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఇటీవల ఎక్కడ జరిగింది అని చెప్పేసి కూడా అంటాడు, బెర్లిన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దాంట్లో మనకు ఫస్ట్ టైం సో బంగారు పథకం రావడం జరిగింది. సో ఇదే దాంట్లో మనకు 2021-19లో కూడా పథకాలు వచ్చాయి. కాకపోతే ఇవి రజత పథకాలు. ఇక్కడ చూడవచ్చు మీరు, రజతం అయితే రావడం జరిగింది. బంగారు పథకం రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అదేవిధంగా ఇక్కడ రికర్వ్లో కూడా సో మనకు ఇప్పటివరకు వచ్చిన పథకాలు వచ్చేసి రజత పథకాలే రావడం జరిగింది అనమాట. ఫస్ట్ టైం మనకు ఈ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో సో భారత్ అయితే స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. సో ఇటువంటి చాలా ఇంపార్టెంట్, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి జాతీయ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ మహిళల హర్డిల్స్లో సో మన ఏదైతే విశాఖ ఎక్స్ప్రెస్ ఎర్రాజి జ్యోతి కాంస్య పథకం కొల్లగొట్టి తన పేరిట ఉన్నటువంటి జాతీయ రికార్డును అయితే సవరించిందంటే ఇక్కడ చూడవచ్చు. ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే మనకు చైనాలో జరుగుతున్నాయి. ఓకేనా, సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో జ్యోతి సాధించినటువంటి కాంస్యమే ఈ పోటీలో హర్డిల్స్లో భారత్కు తొలి పథకం కావడం విశేషం. సో శుక్రవారం జరిగినటువంటి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో జ్యోతి 12.78 సెకండ్లలో రేసును ముగించింది. తన పేరిట ఉన్నటువంటి 12.82 సెకండ్లను చెరిపివేసిందంటూ చూడవచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్నట్టు అత్యధికంగా అంటే అతి తక్కువ టైంలో పరిగెత్తినటువంటి జాతీయ రికార్డు కింద అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇదే దాంట్లో మనకు భారత్కి ఇప్పటివరకు వచ్చిన పథకాల సంఖ్య కూడా ఇక్కడ ఇచ్చారు. సో ప్రస్తుతం భారత్ వచ్చేసి మనకు 11 స్వర్ణాలు, ఇక్కడ చూడండి 11 స్వర్ణాలు, 5 రజతాలు, 9 కాంస్యాలతో పథకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి, ఎక్కడ జరుగుతున్నాయి సో దీనిలో ఉన్నటువంటి రికార్డ్స్ ఏంటి కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కరెంట్ అఫేర్స్ అంటూ చూడవచ్చు. సో మన కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 3న మూడోసారి అయితే సవరించడం జరిగింది. పొడిగించింది అనమాట. సవరించడం అంటే మళ్ళీ పొడిగించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టు మనకు ఆయన ఆగస్టు 30న పదవి విరమణ చేయాల్సి ఉండగా సో గడువును 2024 ఆగస్టు 30 వరకు పెంచారు. సో రాజీవ్ వచ్చేసి మనకు 1982 బ్యాచ్ జార్ఖండ్ కేడర్కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి. ఈయన 2018లో క్యాబినెట్ కార్యదర్శిగా నియమితులు అయితే కావడం జరిగింది. ఇది వరకు హోంశాఖ కార్యదర్శి కూడా పనిచేశారు. చాలా ఇంపార్టెంట్, ఎవరి పదవిని ఎక్స్టెండ్ చేశారంటారు. సో ఇది గుర్తుంచుకోండి. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఓఎన్జీసీకి సంబంధించి కూడా నేను చూసాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్న విభాగంలో ఉన్నటువంటి ఆయిల్ ఇండియాకు మనకు మహారత్న హోదాను కల్పిస్తూ 2023 ఆగస్టు 3న కేంద్ర ఆర్థిక శాఖ మనకు ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సో మినీరత్న సంస్థగా ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ సో దీనికి మనకు ఇప్పుడు నవరత్న హోదా అయితే కల్పించడం జరిగింది. దీంతో మనకు నవరత్న హోదా కలిగినటువంటి కంపెనీలు 13 ఉన్నాయి, నిన్న కూడా చూసాం. సో అదేవిధంగా సో మహారత్న హోదా కలిగిన 13 ఉన్నాయి, అదేవిధంగా నవరత్న హోదా కలిగిన 14 అయితే ఉండడం జరిగిందనమాట. సో ఆల్రెడీ మనం చూసాం, వీటిని గుర్తుంచుకోండి. నూతనంగా మనకి దేనికి వచ్చింది, ఓఎన్జీసీకి సో మహారత్న హోదా అనేది రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఇక్కడ గురువును దాటేశాడంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. భారత్ నెంబర్ 1గా గుకేష్ ఆనంద్ను వెనక్కి నెట్టినటువంటి టీనేజర్ ఫిడే టాప్ 10లో చోటు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో భారత్లో నెంబర్ 1 చెస్ క్రీడాకారుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు గత 4 దశాబ్దాలుగా ఒకటే సమాధానం, అదే విశ్వనాథన్ ఆనంద్. సో దాదాపు 2 తరాల క్రీడాభిమానులను తన మంత్రముగ్ధమైనటువంటి ఆట తీరుతో ఆదరిస్తున్నటువంటి ఆనంద్కు తాజాగా చెక్ పెట్టాడు ఓ 17 ఏళ్ల కుర్రాడు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పుడు దేశంలో నెంబర్ 1 ఆటగాడుగా యువ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ నిలిచాడు. సో మనకు బాకులో జరుగుతున్నటువంటి ఫీడే ప్రపంచ కప్ 2వ రౌండ్లో మిస్రాద్దీన్ ఇస్కోన్ డ్రోవ్ను గుకేష్ ఓడించాడు. సో దీంతో అతడి రేటింగ్ పాయింట్స్ సో 2755కు చేరాయి. సో ప్రస్తుతం ఆనంద్ 2754 రేటింగ్ పాయింట్స్తో ఉన్నాడు. సో దీంతో ఫీడే రేటింగ్స్లో గుకేష్ తొలిసారిగా టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు ఇక్కడ చూడవచ్చు. సో దీంతో మనకి చూసినట్టయితే సో ఇక్కడ ర్యాంకింగ్స్లో గుకేష్ 9, ఆనంద్ 10వ ర్యాంక్లో కొనసాగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇంపార్టెంట్, పేరు గుర్తుంచుకోండి, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టు మనకు భోపాల్లో రవీంద్ర భారతి భవన్లో నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ లిటరేచరల్ ఫెస్టివల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సో ఇటీవల ఇంటర్నేషనల్ లిటరేచరల్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటాడు. సో భోపాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా సో మనకి ఈరోజు ఆంధ్రజ్యోతిలో చాలా మంచి బిడ్
ఫీడ్ బ్యాంక్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో నిరుద్యోగానికి సంబంధించి ఒకసారి వీటిని కూడా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.